రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ అవార్డును ప్రదానం చేశారు. భారతదేశంలో రెండో అత్యున్నతమైన ఈ పురస్కారాన్ని ఆయన రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు వెంకయ్య నాయుడు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ వచ్చిన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్ర పదవి వరకు ఎదిగారు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి భవన్లో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డును స్వీకరిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా కూడా హాజరయ్యారు.